ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, మన రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను ఈ మైక్ గురించి. అయితే ఈ మైక్ ఏంటి, అసలు ఈ మైక్ని నేను ఎందుకు కొన్నాను, అసలు నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మైక్ యూట్యూబర్స్కి ఉపయోగపడుతుందో లేదో ఈరోజు వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. అండ్ ఈ మైక్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను మీకు తెలుసు కదా, మీలో చాలామందికి నాకు ఒక మొబైల్ స్టోర్ ఉందని చెప్పేసి ఆ మొబైల్ స్టోర్ పని మీద నేను బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మొబైల్ షాప్లో అయితే ఈ మైక్ని అయితే కొన్నాను అనమాట. ఈ మైక్ కాస్ట్ వచ్చేటప్పటికి 350 రూపీస్, అంతే, జస్ట్ 350 రూపీస్ అయితే నాకు పడింది అనమాట. అండ్ ఈ 350 రూపీస్ మైక్ని నేను ఎందుకు కొన్నానంటే అక్కడ షాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. అండ్ అక్కడ డిస్ప్లేలా నాకు కనిపించినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది. అప్పుడు నేను తీసుకున్నప్పుడు నాకు ఇది కొంచెం వెయిట్ అది అనిపించినప్పుడు అసలు దీని లోపల అసలు ఏమైనా ఉంటుందా, ఊరికే అమ్ముతున్నారా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత నేను తీసుకొచ్చి దీన్ని చాలా టెస్ట్ చేశాను. అండ్ నిన్న ఒక వీడియోని అయితే నేను యూట్యూబ్లో పెట్టాను, మన ఫ్యాక్ట్ ఛానల్స్కి థంబ్నెయిల్స్ ఎలా చేయాలని. దాని ఆడియోని కూడా ఈ మైక్తోనే రికార్డ్ చేశాను అనమాట. అండ్ ఇది ఏంటి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మనం ఎవరినైనా ఏదైనా ఒక చిన్న ఛానల్స్ ఉంటాయి, చాలా చిన్న ఛానల్స్ అంటే ఇంటర్వ్యూ చేయడానికి కానీ, లేదా ఏదైనా మనం ఇలా వ్లాగ్ చేయడానికి కానీ, ఎగ్జాంపుల్ వ్లాగ్స్ అవి చేయడానికి మనం ఉపయోగిస్తాం కదా, అలా వ్లాగ్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ఈ మైక్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మొబైల్ ఉండి ఆ మొబైల్తో మీరు వ్లాగ్ చేస్తున్నారు అనుకోండి, అలా వ్లాగ్ చేసేటప్పుడు మీ మొబైల్ ఇంటర్నల్ మైక్ నుంచి కాకుండా ఇలాంటి ఒక మైక్ ఉన్నప్పుడు మీకు మీ వాయిస్ అనేది క్లియర్గా రికార్డ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు ఆడియోని అయితే జడ్జ్ చేయొచ్చు, ఆడియో అనేది ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ మైక్లో ఉన్న నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక బోయా M1 మైక్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ నా దగ్గర బోయా M1 మైక్ ఉంది. ఆ మైక్ ఎలా అయితే పనిచేస్తుందో సేమ్ అలానే పనిచేస్తుంది. ఇది ఒక స్టీరియో మైక్ అనమాట. మనది ఈ బోయా M1 వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఓమ్ని డైరెక్షనల్ మైక్ అనమాట. అండ్ ఈ స్టీరియో మైక్ వల్ల ఏంటి అంటే మనం రికార్డ్ చేసే ఆడియో అంతా కూడా చాలా లౌడ్ అయితే రికార్డ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ మైక్ అయితే బాగానే ఉంది, నేను టెస్ట్ చేశాను, నాకైతే బాగుంది అనిపించింది. 350 రూపీస్కి ఇదైతే కొనొచ్చు. అండ్ ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇది 800 రూపీస్ అయితే ఉంది. 800 రూపీస్లో ఇది తీసుకోవడం అనేది అనవసరం అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నాకు ఏమీ ఒక బాక్స్ ప్యాకింగ్ కానీ అట్లా ఏం లేదు, జస్ట్ ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ లాంటి దాంతో వచ్చిందనమాట. అండ్ ఆ బాక్స్లోనే పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారంటే ఊరికే డిఫరెంట్గా అనిపించిందని చెప్పేసి వాళ్ళు అమ్ముతున్నారని చెప్పారు. ఎవరైతే ఈ కాకినాడ ఇటు సైడ్ ఈ ఏరియాలో ఉంటారో వాళ్ళైతే తెలక్ స్ట్రీట్లో అయితే ఇవి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ చాలా మొబైల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ నేను చాలా మొబైల్ స్టోర్స్లో అయితే చూశాను, మా చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో చాలా మొబైల్ స్టోర్స్లో అయితే చూశాను. మీకు ఎలక్ట్రానిక్ బజార్లో అయితే ఇప్పుడు హైదరాబాద్ కానీ ఇలా నాకు తెలిసి దొరికేస్తాయి మ్యాక్సిమం. ఎవరైనా తీసుకోవాలనుకుంటే 350 అండ్ 400 రూపీస్లో అయితే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఈ మైక్ ఏంటంటే చూసారు కదా, ఇలా రికార్డ్ చేయొచ్చు, లేదా మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ పెడుతుంటారు కదా చాలామంది, అలాంటివి రికార్డ్ చేసేటప్పుడు డైరెక్ట్ మన మైక్ అయితే అది మన 3.5mm జాక్ ఉంటుంది కదా, ఆ పోర్ట్కి అయితే ఈ మైక్ని ఇన్సర్ట్ చేసి నేను ఇప్పుడు ఎలా అయితే మాట్లాడుతున్నానో అలా మాట్లాడి మీ ఆడియోని అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరుంటున్న వాయిస్ వచ్చేటప్పటికి నేను ఈ మైక్ పెట్టి ఇక్కడ ఒక యాప్తో అయితే ఈ వాయిస్ని అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఈ యాప్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈ యాప్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేశాను కదా, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎలా రిమూవ్ చేయాలని. ఈ యాప్ని యూజ్ చేసినట్టయితే మీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అనేది కట్ డౌన్ చేస్తుంది అనమాట. అండ్ ఈ మైక్ కూడా ఇన్సర్ట్ చేశాను కాబట్టి మీకు నా వాయిస్ అనేది ఇంకా క్లియర్గా అయితే వినిపిస్తుంది అనమాట. అండ్ ఎవరైతే మొబైల్ వీడియో ఎడిటింగ్ అండ్ ట్యుటోరియల్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ యాప్ అండ్ ఈ మైక్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ వ్లాగ్స్ ఛానల్కి అయితే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ చెప్పాను కదా, ఈ 350 రూపీస్ ప్రైస్లో అయితే తీసుకోవచ్చు. అండ్ 800-900 రూపీస్లో అయితే ఇది వేస్ట్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆ ప్రైస్కి వెళ్ళినప్పుడు బోయా M1 మైక్ తీసుకోవడం బెస్ట్. అండ్ ఇది ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి చూసాను, ల్యాప్టాప్ కూడా బాగానే ఉంది. అండ్ డిఎస్ఎల్ఆర్ కనెక్ట్ చేసి చూద్దాం అనుకున్నా కానీ నా డిఎస్ఎల్ఆర్కి అయితే పోర్ట్ అయితే ఉండదు. నేను వాయిస్ ఎప్పుడు కూడా నా బోయా M1 మైక్ని యూజ్ చేసి అండ్ నా ఫోన్కి కనెక్ట్ చేసే రికార్డ్ చేస్తాను అనమాట. గైస్, ఇది ఒక షార్ట్ అండ్ రివ్యూ అనుకోండి, లేదా ఒక మైక్ అన్బాక్సింగ్ ఏం లేదు. ఇక్కడ చూసారు కదా, మీకు కొన్ని షార్ట్స్ అయితే వేసాను అంతే, ఇంకా అదే అన్బాక్సింగ్ అయితే ఏం లేదనమాట. ఊరికే ఇలాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేయాలని చెప్పేసి చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీ ముందుకి ఇంకా తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఇలాంటి మైక్స్ గురించి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్
అంతే గైస్, ఈ వీడియో కింద ఇంకా ఎవరైనా మనల్ని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అండి. అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.